స్తుతిద్దాం. దేవా, మాకు అవకాశం ఇచ్చావు. ఈ ఆదివారపు దినము నిన్ను ఆరాధించగలిగే భాగ్యం ఇచ్చావు. కొన్నిసార్లు మేము నిన్ను ఆరాధించలేకపోతూ ఉన్నాం. నీ మందిరానికి వెళ్ళలేని పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి. ఏ దురాత్మ శక్తులు, బలహీనతలు మమ్మల్ని మీకు దగ్గరగా ఉండనీయకుండా చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని మాలో నుండి మీరు దూరపరచండి అయ్యా. మమ్మల్ని ప్రేమించి మా ప్రాంతానికే మీరు వస్తూ ఉన్నారు. అందుకే మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలయ్యా. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. సర్వశక్తి కలిగిన మా తండ్రి, నీకే 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 గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా, నేనే సత్యమన్న దేవా, నేనే మార్గమన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా
దేవా దేవాని నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా. పాడుదాం. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. గ్లోరీ హల్లెలూయా. యేసయ్యా మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా, మాకు భయమేలా దిగులేలని మాట్లాడుతున్నవాడా, మమ్మల్ని నడిపిస్తున్నవాడా, వ్యాధులలో బాధలలో కష్టములో మా వెంట ఉన్నాయి మాకు ఊరటనిస్తున్నవాడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దూరమై ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. స్నేహితుల నమ్మాను మోసం చేశారు, బంధువుల నమ్మాను ద్రోహం చేశారు. స్నేహితుల నమ్మాను మోసం చేశారు, బంధువుల నమ్మాను ద్రోహం చేశారు. దీనుడునై అంధుడునై అనాథగా నిలిచాను, దీనుడునై అంధుడునై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అతగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. నేనున్నానని అందరూ అంటారు, కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు.
నేనున్నానని అందరూ అంటారు. కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు. దీనుడినై అందుడినై అనాథగా నిలిచాను. దీనుడినై అందుడినై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. చిలకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. చిలకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి. శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి. దీనుడినై అందుడినై అనాథగా నిలిచాను. దీనుడినై అందుడినై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా, నువ్వు రావాలేసయ్యా. హల్లెలూయా. ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదనయా. నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా.
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. అపవాది కోరులు కోరుచుంటే ప్రాణమును, అపవాది కోరులు కోరుచుంటే ప్రాణములు, వేటగాని బాణములు చేయుచుంటే గాయములు. అపవాది కోరులు కోరుచుంటే ప్రాణమును, అపవాది కోరులు కోరుచుండు ప్రాణమును. నీ బలిపీఠము చెంత నాకు చోటినీయవా, నీ బలిపీఠము చెంత నాకు చోటినీయవా. ఆలకించుమా ఆదరించుమా, ఆలకించుమా ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకనే నేను కన్నీటితో కృంగిపోతున్నాను. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు, తరచి తరచి చూచిన తరగవు నా దోషములు. తెలిసి తెలిసి చేసి తిని ఎన్నెన్నో పాపములు, తరచి తరచి చూసిన తరగవు నా దోషములు. నీ ఆత్మను కోల్పోయిన దీనుడిని నేను, నీ ఆత్మను కోల్పోయిన దీనుడిని నేను. ఆలకించుమా ఆదరించుమా, ఆలకించుమా ఆదరించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకొని నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకొని నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా యేసయ్యా నా బలమా, నా యేసయ్యా నా బలమా, నా దీన ప్రార్థన ఆలకించుమా. ఇంటి మీదనున్న ఒంటరి పిచ్చుకనే నేను కన్నీటితో కృంగిపోతున్నాను. హల్లెలూయా. Oh,
ఉన్నట్లయితే ప్రార్థనతో ఆరాధన దేవునికి అర్పిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తోత్రాలు వందనాలయ్యా. అయా, ఈ సాయంకాల సమయం మీ కంబాలపేట ప్రాంతంలో మీ ఘనమైన నామాన్ని పరిశుద్ధమైన దినము ఆరాధించడానికి మిలిచిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీ నామానికి స్తోత్రాలయ్యా. అయా, ఈ ప్రాంతంలో దేవా, అయా మీరు మాకు కొద్ది ఆత్మలు విరించి ఉంటుండగా ఈ సాయంకాల సమయంలో పెడుతున్న ఈ ఆరాధనలో ఇంతవరకు పాటల్లో ఆరాధనలో మీరు మహిమ పొందారు ప్రభా. వాక్య ధ్యానంలో మీరు ఉండండి. మీరు ఆశని నిలబెట్టి ప్రాంతంలో నీ బిడ్డలకి ఏ మాటలైతే అవసరమో మీరే ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి దీవించమని ప్రార్థిస్తున్నాను దేవా. చిన్న మందిగా అయా కొద్ది మందిగా ఉన్నటువంటి నీ బిడ్డలు ఇంకా అనేక మందితో అయా ఈ ప్రాంతంలో నిన్ను ఆరాధించగలిగే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, అక్కడ కూర్చున్న బిడ్డల్లో అయా ఎవరు ఏ బలహీనత కలిగి, అనారోగ్యము కలిగి, ఎటువంటి ఇబ్బందులు కలిగి ఉన్నారో ప్రతి వారి ఇంటిలో ఉన్నటువంటి సమస్యల నుండి, రోగముల నుండి, చీకటి ప్రభావాల నుండి మీ బిడ్డలకు విడుదల కలిగించండి దేవా. అయా, ప్రతి కుటుంబము నిన్ను ఆరాధించే కుటుంబంగా, ప్రతి ఇల్లు నిన్ను స్తుతించగలిగే ఇల్లుగా ఉండడానికి తగిన కృప దయచేయండి. ప్రతి వారిలో నిన్ను గూర్చిన ఆసక్తి మీరు కలిగించండి ప్రభా. అయా, నిన్ను గూర్చిన ఆసక్తి మీరు కలిగించండి. నిన్ను కలిగిన వారు అయా చావైనా బ్రతికైనా అంతము వరకు నీ మార్గములో జీవిస్తామన్న మాటలు తప్పకుండా అయా నిన్ను దేవునిగా కలిగి నిన్ను ఆశ్రయించే వారిగా ఉండగలిగే కృప దయచేయమని ప్రతి బిడ్డను బలపరుస్తూ మీరే స్థిరపరుస్తూ నీ మార్గములో నడిపించమని, వారి పాప దోషములను క్షమించి నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా అయా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నీ మార్గములో జీవించే కృప దయచేయమని మీరే ఘనత పొందుకోమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట మనకు వ్రాయబడి ఉంది. అందులో ఉన్న మాట ఏంటంటే, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడిచుచు వారిని బాధపెట్టేవారు బలవంతులు గనుక ఆదరించేవాడు ఎవడును లేకపోయిను అనే ఈ మాట మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. వాస్తవానికి చెప్పాలంటే బాధపడేవారు ఎవరు, బాధించేవారు ఎవరు, వారిని బాధ పెడుతున్న బాధలు ఏమై ఉన్నాయి, వాళ్ళకి వచ్చిన ఆ శ్రమలు, ఆ యొక్క బాధలు వారి జీవితంలో వాళ్ళందరినీ కూడా కంటతడి పెట్టిస్తున్నాయి అని ఇక్కడ ఒక మాట మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఈ రోజున అనేక మంది ప్రజలు దేవుని సన్నిధిలో చాలామంది ఆ విధంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున అనేక మంది ప్రజలు బాధపడేవారు, బాధించబడేవారు, కన్నీళ్లు పెట్టేవారు, వేదనతో, శ్రమతో, సమస్యతో ఉన్నవారు ఈ లోకంలో చాలామంది ఆ విధంగా బాధపడుతున్న ప్రజలు చాలామంది ఉన్నారు. ఈరోజు మీ అందరిని అడిగినట్లయితే మీరు అందరూ చెప్పే మాట ఏంటంటే, అవునండి మా కుటుంబంలో ఏదో బాధ ఉంది, మా కుటుంబంలో ఏదో సమస్య ఉంది, ఇదిగోండి మా కుటుంబంలో ఈ కష్టమే ఉంది, ఈ బాధే ఉంది అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఆ విధంగా మాట్లాడే ప్రజలు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ మాటల్లో ఉన్న పరమార్థం ఏంటంటే, ఈ రోజున ప్రతి వ్యక్తి కూడా, జీవితంలో ఉన్న ప్రతి మానవుడు కూడా, జీవితం కూడా జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా
ఈ లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక బాధతో, శ్రమతో, శోధనతో, కష్టముతో ఇబ్బంది పడేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు అనేవి మన జీవితంలో అవి సహజమా లేకపోతే చిన్నవా పెద్దవా అని మనం ఆలోచన చేసినట్లయితే మనల్ని బాధ పెట్టేవారు వారు బలవంతులు అని దేవుడు చెబుచున్నాడు. అనగా అర్థం ఏంటంటే లోకములో ఒక సామెత ఉంది. అదేంటంటే చిన్నవాని పేదవానికి పెద్ద పిడుగు రోగం అని అంటారు. పేదవానికి ఈ రోగం పెద్ద పిడుగు వల్లే వచ్చిందండి. మా చిన్న పేదరికంలో ఎందుకెంత బాధ రావాలి, ఎందుకెంత శ్రమ రావాలి, మా చిన్న పేదరికం కలిగిన ఈ చిన్న జీవితంలో ఎందుకండి ఎంత సమస్య, ఎంత వ్యాధి, ఎంత పేదరికం, ఎవరికో డబ్బున్నోళ్ళకో ఎవరికో రావచ్చు కదా, మాకెందుకండి ఈ సమస్య వచ్చింది అని చాలామంది కూడా ఆ విధంగా అనేవారు ఉంటారు. ఈ లోకంలో జీవిస్తున్న మానవులకి, ఈ లోకంలో ఉంటున్న ఈ మనుషునికి ఒక కష్టం వచ్చినప్పుడు ఆ మనుషుడు పేదవాడో, ఉన్నవాడో, లేనివాడో, ఎక్కువవాడో, తక్కువవాడో, చిన్నవాడో, పెద్దవాడో అని చూసి సమస్యలు ఎప్పుడు కూడా రావు. ఆ విధంగా ఆలోచించే సమస్యలు ఎప్పుడు కూడా రావు. మనుషులమైన మనం ఆలోచన చేస్తాం, కానీ మనకు వచ్చిన సమస్యలు మాత్రం మన గురించి ఆలోచన అవి ఎప్పుడు కూడా చేయవు. కనుక ఈరోజు ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మెసలాలి, ఏ విధంగా మెలగాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఇట్లాంటి బాధలు వచ్చినప్పుడు మనుషులు ఏ విధంగా ఉండాలంటే భక్తుడు అంటాడు విధంగా, ఎవరైనా ఒక వ్యక్తి పడిపోవచ్చున్న ఎడల చెయ్యి చాచడా, సహాయాన్ని ఆర్జించడా, ఆశించడా. ఒక వ్యక్తి పడిపోతున్న ఆ తరుణంలో, ఆ సమయంలో ఆ వ్యక్తి చెయ్యి చాపి నన్ను లేవనెత్తండి, నాకు సహకరించండి, నాకు సహాయం చేయండి, నేను పడిపోకుండా నా చెయ్యి పట్టుకోండి అని చెప్పి సహాయాన్ని ఆశించిన ప్రజలు ఆ కష్టంలో, ఆ బాధలో చాలామంది ఆ విధంగా మన జీవితంలో తారసపడుతూ ఉంటారు. ఈరోజు కూడా మనుషులు మన జీవితంలో మనకు వచ్చిన ఈ కష్టములో, ఈ పేదరికములో, ఈ దారిద్ర్యములో, ఈ ఇబ్బందుల్లో, ఈ కష్టాల వలయంలో, ఈ వ్యాధుల సుడిగుండాల్లో మన జీవితంలో మనకి ఎవరైనా సహాయం చేయకపోతే మరి ఎవరండి సహాయం చేస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే కొన్నిసార్లు కట్టుకున్నవారు, కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులే విడిచిపెట్టేస్తూ ఉంటారు. మా వల్ల కాదు, మేము పడలేం, మీరు బాధపడండి, మా వల్ల కాదు, మేము చేయలేం, ఇది మా వల్ల జరిగే పని కాదు, మీరే బాధపడండి అని చెప్పి ఆ విధంగా లోకంలో బాధపడేవారు చాలామంది ఉన్నారు. అయితే ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడు మన తల్లి కన్నా, తండ్రి కన్నా చాలా గొప్పవాడైనా, కట్టుకున్న భర్త కన్నా చాలా గొప్పవాడైనా, మన స్నేహితుల కన్నా, మిత్రుల కన్నా గొప్పవాడైనా. ఎందుకు అని మనం ఆలోచన చేసినట్లయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆపత్కాలంలో దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు అని ప్రభు చెప్పాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఒక్క దేవుడే తప్ప ఈ లోకంలో మనల్ని కన్నవారు, మనకి ఉన్నవారు, మనల్ని పెంచిన వారు, మనల్ని పోషించిన వారు ఎవరు కూడా ఈ లోకంలో మనకు సహాయం చేయటానికి వాళ్ళు ముందుకు రారు. అయితే ఈ రోజున ఈ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక ఎంతోమంది ఆ విధంగా బాధపడుతూ ఉంటున్నారు. చూడండి, చరిత్రలో కొన్ని రోగాలు వచ్చాయి. ప్లేగు వ్యాధని, కరోనా వైరస్ అని, కలరా వ్యాధని. ఈ విధంగా ఈ వ్యాధులు వచ్చినప్పుడు ఆ మనుషులను అంటుకునే అవకాశాలు లేవు. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆదరించే అవకాశాలు లేవు. మన కళ్ళ ముందు కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ కరోనా వచ్చిన వ్యక్తితో మాట్లాడేకి లేదు, పట్టుకోనేకి లేదు, ప్రేమించుకునే మాటలు చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే వారికి వచ్చిన ఆ సమస్య అనే ఆ యొక్క బాధ, ఆ బలహీనత అనేది, ఆ వ్యాధి అనేది వారి జీవితంలో
వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత బాధపడ్డారో, ఎంత దుఃఖపడ్డారో. అయితే అనేక మంది చెప్పే మాట ఏంటంటే, రోగంతో చనిపోయిన వారు కొంతమంది అయితే ఆ రోగంలో మనోధైర్యం లేక, ఆదరించే దిక్కు లేక చనిపోయిన వారు చాలామంది ఉన్నారంట. ఎందుకంటే వారిని బాధ పెట్టే, ఆ బాధించే ఆ బాధలు వాళ్ళకన్నా మించినవి, వాళ్ళ శక్తికి మించినవి, వాళ్ళ సమస్యలకు మించినవి, వాళ్ళ తాహతుకు మించినవి, వారి కుటుంబ జీవితానికి మించినవి. వాళ్ళకి ఉన్న డబ్బు, బలము, బలగము ఇవన్నీ కూడా ఆ రోగానికి, ఆ సమస్యకు ఖర్చు పెట్టినా సరే అవి తగ్గని స్థితిలో అవన్నీ కూడా మనుషుల జీవితంలో ఉండిపోతూ ఉంటాయి. మనం ఇంకా వాక్యాన్ని చూడగలిగితే, కన్నీళ్ళు విడుచుచు అంటే ఆదరించు దిక్కు లేక కన్నీళ్ళు విడుస్తూ ఆ విధంగా వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు, ప్రమాదవశాత్తు పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాత తలకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగిలిన వెంటనే ఆ పడిపోయిన స్థలంలోనే ఆ వ్యక్తి ఏం చేశాడంటే కోమాలోనికి వెళ్ళిపోయాడు. డబ్బు ఉంది, బలం ఉంది, హోదా ఉంది, స్థాయి ఉంది, సామర్థ్యం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకుని వెళ్తే వాళ్ళు చెప్పారు, ఈ వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయాడు, ఎప్పుడు మెలకు వస్తుందో తెలియదు, ఎప్పుడు మేలుకుంటాడో తెలియదు, మేము చెప్పలేం అని చెప్పి డాక్టర్ గారు మందులు రాసి ఇంటికి పంపించేశారు. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఆ వ్యక్తి లేవలేడు కనుక, వెళ్ళలేడు కనుక, ఆ వ్యక్తి ఆ విధంగా ఉండిపోయాడు కనుక ప్రాణం మాత్రం ఉంది, జీవోత్సవంలా ఉండిపోయాడు. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక ఇంటిలో ఒక మూలన మంచం మీద పెట్టారు. ప్రతిరోజు కూడా ఆ తల్లి, ఆ తండ్రి, బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి చూసి అయ్యో పాపం అని చెప్పి పలకరించి, పరామర్శించి వాళ్ళ బాధను వ్యక్తం చేసి ఆ విధంగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి ఆ రోగి దగ్గరికి వెళ్ళి గట్టిగా ఎవరైనా పిలిచి ఏడిస్తే ఆ ఏడుపు, ఆ శబ్దం, గట్టి శబ్దం ఎక్కడో ఆయన విని, ఆ శబ్దం విన్న తర్వాత కళ్ళ వెంబడి కన్నీళ్లు కారుస్తూ ఉంటాడంట. ఏడమే తప్ప మరొకటి తెలియదు. ఎందుకు ఏడుస్తున్నాడో చెప్పలేడు, ఎందుకు కళ్ళ వెంబడి కన్నీళ్ళు వచ్చాయో చెప్పలేడు. కానీ మనిషికి అన్నీ పనిచేస్తున్నాయి, కానీ మెదడు పని చేయటం లేదు. అనగా అర్థం ఏంటంటే, ఆదరించు దిక్కు లేక బాధింపబడుతున్నవారు, బాధలో ఉన్నవారు, వ్యాధిలో సమస్యలతో సతమతమైపోతున్న ప్రజలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక వాళ్ళు కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఆ కన్నీళ్ళు విడిచే ఆ సమయంలో వారి జీవితాన్ని ఆదరించేకి ఏవి సరిపోవటం లేదు. ఉన్న ధనం పెడతామన్నారు, ఖర్చు పెడతామన్నారు, ఆస్తిని ఎంతో ఖర్చు పెడతామన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ డాక్టర్ గారు చెప్పే మాట ఏంటంటే, ఆ వ్యక్తికి వచ్చిన సమస్య మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా ఆ సమస్య తీరేది కాదు కనుక ఇంకా జీవితాంతం ఆ వ్యక్తి అంతే, ఉన్నన్నాళ్ళు ఉంటాడు, ఆ తరువాత చనిపోతాడు. మీరు ఆ వ్యక్తిని మర్చిపోవాలని చెప్పి ఆ విధంగా వైద్యులు, డాక్టర్ గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. అనగా అర్థం ఏంటంటే, ఈ లోకంలో మనుషునికి ఎన్ని ఉన్నా సరే బాధింపబడుతున్నప్పుడు, బాధలో, కష్టంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కన్నీళ్ళు విడవడము తప్ప తన బాధలో నుండి బయటికి వచ్చే మార్గం మాత్రం ఆ వ్యక్తికి తెలియదు. ఇంకా కిందకి చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆదరించువారు ఎవరునూ లేక ఏమన్నా కన్నీళ్ళు విడుచుచు వారిని బాధ పెట్టేవారు బలవంతులుగా, ఆదరించేవాడు ఒకడును లేకపోయెను అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తున్నాం. బాధించేవారు బలవంతులు కనుక, ఆదరించి దిక్కులేక కన్నీళ్ళు విడుస్తూ ఉన్నాడు కనుక వాళ్ళను ఆదరించేవారు ఎవరు కూడా లేరు అని బైబిల్ గ్రంథంలో
ఆ మాట మనం ఆ విధంగా చూస్తాం. ఒక వ్యక్తి కోమాలోనికి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తికి మందులు పనిచేయలేదు, వైద్యం పనిచేయలేదు. డాక్టర్ గారు చెప్పేశారు లాభం లేదని తీసుకొని వచ్చారు, ఇంట్లో పెట్టారు. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏంటంటే, మార్తా మరియల యొక్క సహోదరుడైన లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడి 4 దినాలు అయింది. 4 దినాలు అయింది. ఆ తర్వాత యేసు ఆ బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు యేసు ఆ ఇంటికి వచ్చాడు, పరామర్శించాడు. వారితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ ఇద్దరు సహోదరులు కూడా యేసు దగ్గరికి వచ్చి మార్తా మరియలు కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉంటున్నారు. యేసయ్యా, నీవిక్కడ ఉంటే మా సహోదరుడు చనిపోకపోను కదా, చావకపోను కదా, మరణం ఆ వ్యక్తికి రాకపోను కదా. మీరు ఉంటే మా కుటుంబానికి మాకు మరణం చాలా దూరంగా ఉండు కదా. మీరు లేనందువల్ల మరణం మా ఇంటి గుమ్మము తొక్కింది, మా ఇంటిలోనికి వచ్చింది, మా జీవితాన్ని అంతా పాడు చేసిందని చెప్పి ఆ వ్యక్తులు మాట్లాడుతూ ఉంటున్నప్పుడు యేసయ్య ఆ కుటుంబంతో మంచి సహవాసం సంబంధం కలిగి ఉన్నాడు కనుక, తనను ప్రేమించేవారు బాధపడడం దేవునికి ఇష్టం లేదు కనుక, తనకు మహిమకరంగా జీవిస్తున్న వ్యక్తులు బాధపడితే యేసయ్య తట్టుకోలేడు కనుక, ఆ ఇంటికి వచ్చిన వెంటనే యేసయ్య వాళ్ళతో పాటు కన్నీళ్లు విడిచాడు. అయ్యో, మీ సహోదరుడు చనిపోయాడా? లాజరు నాకు కూడా స్నేహితుడే, నాకు మంచి వ్యక్తి, నా ఫ్రెండ్ అయినా, నా మిత్రుడైనా అని చెప్పి ఆ విధంగా యేసయ్య అక్కడ మాట్లాడుతూ ఉంటున్నప్పుడు యేసయ్య మార్తా మరియా లాజరును గురించి కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. సరే, యేసయ్య అప్పుడు చెప్పాడు ఈ విధంగా, ఆయన సమాధి ఎక్కడ ఉంది చెప్పండి కాస్త అని చెప్పి యేసయ్య అడిగి ఆ విధంగా వెళుతూ ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి లాజరు బయటికి రా అని చెప్పిన వెంటనే జరిగిన సంగతి ఏంటంటే, సమాధి తెరవబడి లాజరు సజీవంగా ప్రేత వస్త్రాలతో బయటకు వచ్చాడు. అక్కడ ఉన్న బేతనీయ ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. ఆ లాజరు వైపు చూసి అనేక మంది ఆశ్చర్యపోతూ ఉంటున్నారు. యేసు చనిపోయిన వ్యక్తిని సజీవంగా లేపాడా? ఎక్కడ అద్భుతం! ఎవరు చేయని అద్భుతకార్యం ఈ కార్యం. ఇది గొప్ప కార్యం కదా, ప్రపంచ చరిత్రలో ఇంతవరకు జరగలేదే అని చెప్పి ఆ విధంగా అనేక మంది మాట్లాడుకుంటూ ఉంటున్నారు, సంభాషించుకుంటూ ఉంటున్నారు. కానీ యేసయ్య మాత్రం అక్కడ చేసిన కార్యం వాస్తవం, అది జరిగిన సంఘటన, అది యథార్థమైన సంఘటన. ఆ ఘట్టం బైబిల్లో వ్రాయబడింది. అనగా అర్థం ఏంటంటే, ఆ కోమాలోనికి వెళ్ళిపోయిన వ్యక్తికి ఆదరణ ఓదార్పు లేదు. ఎందుకంటే తనకు ఎటువంటి ధైర్యం కూడా లేదు. ఆ వ్యక్తి బాధలో కన్నీళ్ళు విడుస్తున్నాడు, కానీ ఆ కంటిని తుడిచే అవకాశం ఎవరికీ లేదు, కన్నీళ్ళు ఎవరికీ లేదు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసయ్య మాత్రం ఏమండి విడువక ఎడబాయక ధైర్యముగా ఉండమని చెప్పి ధైర్యపరిచి దీవించి బలపరిచి ఆదరించి, వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన తల్లి వలె తండ్రి వలె ప్రేమించి ఆదరించే దేవుడైన, తల్లి వలె కాదు తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు, తండ్రి వలె కాదు తండ్రి కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుడు మన దేవుడు. ఆ యేసయ్య అంత గొప్ప దేవుడైనా, అందుకనే తల్లి ఒకవేళ చంటి బిడ్డను మర్చిపోతుందేమో కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా అయినా మరవడైనా. ఒకవేళ తల్లి చంటి బిడ్డను మర్చిపోతుందేమో కానీ మన ప్రభు మనల్ని ఎప్పుడు ఆయన మరవనేరడు, మరవజాలడు. మనం ఆయన మనసులో ఉన్నాం, మనం ఆయన తలంపుల్లో ఉన్నాం, మనం ఆయన ఉద్దేశాల్లో ఆలోచనలో మనం ఉన్నాం. ఈ రోజున మనల్ని బాధించే శ్రమలు ఏవైనా కావచ్చు, మనల్ని బాధ పెట్టేవారు బలవంతులైనా కావచ్చు, మనకు వచ్చిన శ్రమలు మహాశ్రమలు కావచ్చు, అగ్ని వంటివి కావచ్చు. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, యేసు మనతో ఉంటే ఆ కష్టమే కాదు,
యేసు మనతో ఉంటే ఆ దుఃఖము దుఃఖమే కాదు, యేసు మనతో ఉంటే ఆ కన్నీళ్ళు కన్నీళ్ళే కాదు, యేసు మన జీవితంలో మన బ్రతుకులో ఉంటే మన బాధలు బాధలే కాదు. యేసు మనతో ఉంటే ఆ స్థితిగతులు, పరిస్థితులు, విధానం అంతా కూడా మన కొరకు మన దేవుడు మార్చివేస్తాడైనా. ఈరోజు ఆ ప్రభు ఎవరంటే మన స్థితిగతులు మార్చేవాడైనా, మన బ్రతుకులు మార్చేవాడైనా, మన జీవితంలో సమస్యలు తొలగించే దేవాది దేవుడైనా ఆయన మనలో ఉంటే, ఆయన మన జీవితంలో సహాయం చేయగలిగితే, సహాయం చేసినట్లయితే మన జీవితాలలో దేవుడు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా దేవుడు చేస్తాడు. ఈరోజు మనము కూడా కష్టంలో, బాధలో మనం ఉండి మనల్ని కష్టపెట్టే ఆ రోగం, ఆ శ్రమ, ఆ అవమానం, ఆ దుఃఖం మనకన్నా బలమైందే కావచ్చు, మనకన్నా బలీయమైందే కావచ్చు, కానీ ఒక్క మాట, మన సమస్యల కన్నా మన దేవుడు చాలా గొప్పవాడు, శక్తిమంతుడు, బలవంతుడు, బల ప్రభావాలు కలిగిన వాడైనా. ఆయన ముందు ఏ శక్తికి, యుక్తికి, ఏ బలానికి, అధికారానికి కూడా ఈ భూప్రపంచముల అధికారము లేనే లేదు. యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. ఆయన అంత మాత్రమే కాదు, యేసయ్యకి లోకంలో సర్వాధికారం ఇవ్వబడింది. ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశములో, భూమిలో, ప్రకృతిలో, సముద్రము మీద, నీళ్ళ మీద, అగ్ని, జలము ఎవరంటే అధికారము కలిగిన మహోన్నతుడు, మహనీయుడైన. ఈరోజు మన జీవితంలో ఇటువంటి శ్రమలు, కష్టాలు వచ్చి మన జీవితంలో మనం బాధపడుతూ ఉన్నామేమో, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నామేమో, కన్నీళ్ళు కారుస్తూ ఉన్నామేమో, మనకు వచ్చే శ్రమలు మనకన్నా బలమైనవి కావచ్చేమో, కానీ రోజు లోకంలో ఉన్నవానికంట నీలో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన నీలో ఉంటే, నీతో ఉంటే నీ శ్రమే కాదు, నీ శ్రమను దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ కన్నీళ్ళే కాదు, దేవుని కన్నీళ్ళను ఆనంద బాష్పాలుగా దేవుడు చేస్తాడు. ఆయనలో మనం ఉందాం, ముందుకు సాగిపోదాం. ఈ మాటలు మన జీవితంలో దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన.